హలో అండి. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ట్రేడింగ్లో వచ్చే ఒత్తిడి అంటే స్ట్రెస్ని మనం చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసి, దాన్ని మన పెర్ఫార్మెన్స్కి ఒక బలంగా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. సరే, అసలు విషయంలోకి వస్తే ట్రేడింగ్లో నిజమైన ప్రమాదం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ నష్టాలే కదా అని. కానీ అసలు ప్రమాదం అది కాకపోతే, ఒకవేళ ఆ ప్రమాదం మన లోపలే ఉందనుకోండి. చూడండి, ఇక్కడే చాలామంది ట్రేడర్లు ఒక పెద్ద తప్పులో పడిపోతారు. ఏంటంటే, నేను ట్రేడింగ్ చేసేటప్పుడు అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, దాన్ని పూర్తిగా తీసేయాలి అని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. అసలు స్ట్రెస్ను మనం ఎందుకు తీసేయలేము? ఎందుకంటే ట్రేడింగ్ అంటేనే రిస్క్, అనిశ్చితి, అవునా? సో అక్కడ ఒత్తిడి అనేది ఉండకుండా ట్రేడింగ్ అనేది జరగదు. కాబట్టి మన టార్గెట్ స్ట్రెస్ని తీసేయడం కాదు, అస్సలు కాదు. సో అసలు పాయింట్ ఏంటంటే, మన గోల్ స్ట్రెస్ని తీసేయడం కాదు, ఆ స్ట్రెస్ కాస్త ప్రమాదకరమైన డిస్ట్రెస్గా మారకుండా చూసుకోవాలి, దాన్ని మేనేజ్ చేయాలి. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడొచ్చి ఈ రెండింటి మధ్య ఉన్న ఆ కీలకమైన తేడా ఏంటో చూద్దాం. ఇది గనక మనకు అర్థమైందంటే మన ట్రేడింగ్ సైకాలజీ మొత్తం మారిపోతుంది. ప్రామిస్. ముందుగా స్ట్రెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన మైండ్, మన బాడీ ఒక అలర్ట్ మోడ్లోకి వెళ్ళడం. ఈ స్టేట్లో ఉన్నప్పుడు మన పర్ఫార్మెన్స్కి హెల్ప్ అయ్యే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఇదొక రకంగా మనకు మంచిదే అన్నమాట. మరి డిస్ట్రెస్ అంటే? ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఇది మనం కంట్రోల్ మొత్తం కోల్పోయే పరిస్థితి అన్నమాట. భయం, పానిక్, కన్ఫ్యూషన్ ఇవన్నీ మన నిర్ణయాలు తీసుకునే శక్తిని దెబ్బతీస్తాయి. సో ఇది మనకు చాలా నష్టం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఈ రెండింటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు హెల్దీ స్ట్రెస్, ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, ఫోకస్ పెంచుతుంది. ఇంకోవైపు డేంజరస్ డిస్ట్రెస్, ఇది మన కంట్రోల్ని లాగేసుకుంటుంది, భయాన్ని పుట్టిస్తుంది, మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ని ఇంకా బాగా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ది స్నో రోడ్ స్టోరీ అని. ఒక్కసారి ఊహించుకోండి, మీరొక మంచి క్లియర్ రోడ్ మీద హాయిగా డ్రైవింగ్ చేస్తున్నారు. అంత ప్రశాంతం. మీ మైండ్ ఆటోపైలట్ మోడ్లో ఉంది. అంత నార్మల్. సడన్గా ఏమైంది? భారీ వర్షం, రోడ్ మొత్తం జారుడుగా మారిపోయింది. ఆ క్షణంలో ఏమవుతుంది? వెంటనే మీ ఫోకస్ మొత్తం షార్ప్ అవుతుంది. స్టీరింగ్ని గట్టిగా పట్టుకుంటారు, స్పీడ్ తగ్గిస్తారు. చూడండి, ఇదే హెల్తీ స్ట్రెస్. ఇది మీ ప్రాణాల్ని కాపాడుతుంది. అదే ఆటోపైలట్ మూడ్లో ఉండుంటే ప్రమాదం జరిగిపోయేది కదా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇద్దరు వేరువేరు డ్రైవర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. డ్రైవర్ ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. అతను ఫోకస్డ్గా, కామ్గా ఉంటాడు. అతనిది హెల్దీ స్ట్రెస్. కాని డ్రైవర్ బీకి అంత అనుభవం లేదు. అతను కంగారు పడిపోతాడు, పానిక్ అవుతాడు. అతని స్ట్రెస్ కాస్త డిస్ట్రెస్గా మారిపోతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? అసలు సమస్య బయట ఉన్న సిచ్యువేషన్లో లేదు, దాన్ని మనం ఎలా చూస్తున్నాం, మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనే దానిలోనే ఉంది అసలు విషయమంతా. అంతా మన మైండ్లోనే ఉంది. ఈ పాయింట్ని ప్రూవ్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. మన ఆలోచనలే మన రిజల్ట్స్ని ఎలా మారుస్తాయో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఈ ప్రయోగంలో ఏం చేశారంటే, 2 గ్రూపులకి ఒకేలా నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మొదటి గ్రూప్తో మీ ఎబిలిటీ మారదు, ఇంతే అని చెప్పారు. రిజల్ట్? వాళ్ళు చాలా డిస్ట్రెస్కి లోనయ్యారు. ఇక రెండో గ్రూప్తో మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవ్వగలరు అని చెప్తే వాళ్ళు చాలా తక్కువ డిస్ట్రెస్ ఫీల్ అయ్యారు. చూసారా, మైండ్ సెట్ ఎంత తేడా క్రియేట్ చేసిందో? మరి ఇదే లాజిక్ ట్రేడింగ్కి ఎలా అప్లై అవుతుంది? ఒక ట్రేడ్లో లాస్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ దాన్ని ఓకే, ఇది గేమ్లో పార్ట్ అని యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే తన దగ్గర స్టాప్ లాస్, పొజిషన్ సైజింగ్ లాంటి టూల్స్ రెడీగా ఉన్నాయి. అతంది జస్ట్ స్ట్రెస్. కానీ ప్రిపరేషన్ లేని ట్రేడర్ మాత్రం ఆ లాస్ని యాక్సెప్ట్ చెయ్యలేక పానికై డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. అందుకే ఈ స్ట్రెస్ అనేది డిస్ట్రెస్గా మారకుండా అడ్డుకోటానికి మనకొక సైకలాజికల్ ఫైర్ వాల్ కావాలి. అదే మనల్ని కాపాడే కవచం. అవును, ఈ స్లైడ్లో చెప్పినట్టు ఇంతకుముందు కథలో మంచు రోడ్డు మీద మనల్ని కాపాడే స్నో టైర్స్ ఎలాగో, ట్రేడింగ్లో మన రిస్క్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా అలాంటిదే. ఆ సైకలాజికల్ ఫైర్ వాల్ టూల్స్ ఏంటో తెలుసా? ఇవే: కరెక్ట్ పొజిషన్ సైజింగ్, స్టాప్ లాస్ ఆర్డర్లు పెట్టడం,
డైలీ లాస్ లిమిట్ సెట్ చేసుకోవడం, ఒక క్లియర్ ట్రేడ్ ప్లాన్ ఉండడం, ఇంకా ఇంటర్నెట్ పోయినా, బ్రోకర్ సైట్ డౌన్ అయినా మన దగ్గర బ్యాకప్ సిస్టమ్స్ ఉండటం. ఇవే మన స్నో టైర్స్. సరే, అంతా బానే ఉంది. మరిప్పుడు ప్రాక్టికల్గా ఈ స్ట్రెస్ని మన బలంగా ఎలా మార్చుకోవాలో దానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటో చూద్దాం. ప్రతిరోజూ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనతో మనం ఈ మాటలు చెప్పుకోవాలి. ఫస్ట్, ప్రతి ట్రేడ్కి నా రిస్క్ ఎంత? సెకండ్, నేను తీసుకుంటున్న రివార్డ్ రిస్క్ కన్నా ఎక్కువ ఉందా? థర్డ్, ఈ రోజుకి నేను భరించగలిగే నష్టం ఎంత? ఫోర్త్, ఒక లాస్ వస్తే నా రోజంతా పాడవ్వదు. అండ్ ఫైనలీ, ఒక బ్యాడ్ డే వస్తే నా వీక్ మొత్తం పాడవ్వదు అని మనకి మనం గట్టిగా చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రిపరేషన్ మనకు కంట్రోల్నిస్తుంది. ఆ కంట్రోల్ మనకు కాన్ఫిడెన్స్నిస్తుంది. ట్రేడింగ్ సైకాలజీలో గెలవడానికి ఇదే అసలైన ఫార్ములా. చివరిగా ఈ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే కేవలం మన డబ్బుని కాపాడుకోవడం మాత్రమే కాదు, అదే మనకు అత్యంత బలమైన సైకలాజికల్ ఫైర్వాల్, మన మానసిక రక్షణ కవచం. సో ఇప్పుడు ఆలోచించండి, మీ ట్రేడింగ్ జర్నీలో స్ట్రెస్ని ఒక ఫ్రెండ్లా ఎలా మార్చుకుంటారు? ఆ డేంజరస్ డిస్ట్రెస్ని మీ దగ్గరికి రాకుండా ఎలా ఆపుతారు? ఈ ఐడియాస్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాను.